గచ్చిబౌలి సిద్ధి నగర్ లో రాత్రి పక్కకు ఒరిగిపోయిన భవనాన్ని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల భవనాలకు ఎటువంటి నష్టం కలగకుండా కూల్చేసేందుకు రెడీ అవుతున్నారు. కొండాపూర్ డివిజన్ సిద్దికి నగర్ లో నిన్న రాత్రి ఈ 5 అంతస్తుల భవనం పక్కకు ఒరగడంతో అందులో నివాసం ఉంటున్న వారితో పాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భవనం పక్కనే మరో బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సెల్లార్ కోసం తవ్విన గుంత కారణంగా ఆ వైపున భవనం పిల్లర్లు కుంగడంతో పక్కకు ఒరిగింది అని స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. సమీప భవనాల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. ఇక ఈ సంఘటనకు సంబంధించి శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి స్పందించారు. ఒరిగిన భవనానికి కారణమైన పక్క బిల్డింగ్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. నిపుణులు ఘటనా స్థలంలోని భవనాన్ని పరిశీలించాక వారి సూచనల మేరకు చర్యలు చేపడతామన్నారు. అవసరమైతే భవనం మొత్తాన్ని కూల్చివేస్తామన్నారు. స్థానికంగా భవనాల నిర్మాణానికి అనుమతి ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇక మరోవైపు ఘటనా స్థలానికి పోలీసులు డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. భవనం చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లను ఖాళీ చేయించి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పక్క అతను తోమినప్పుడు ఆ పక్క బిల్డింగ్కి ఏమైందంటే కొంత అతను పక్క బిల్డింగ్ ఆనిచ్చి మనకు వితౌట్ సెట్ బ్యాక్ తోమటం వల్ల ఆ పక్క బిల్డింగ్ కొంత సైడ్కు ఒరగటం జరిగింది. ఇమ్మీడియట్లీ మన నోటీస్కి రాగానే పోలీస్ సహకారం, మన డిఆర్ఎఫ్, మన జిహెచ్ఎంసీ అందరూ కలిసి కూడా చుట్టూ సరౌండింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వేకేట్ చేపించడం జరిగింది. ఇప్పుడు ఆ బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ స్టెబిలిటీ అనేది ఒకసారి వెరిఫై చేసుకొని ఫర్దర్గా మన ఐఆర్ ఆఫీసర్స్ ఒక ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏం చేయాలనేది నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకుంటాం. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, పక్కకు ఒరిగిపోయిన ఆ బిల్డింగ్ ను కూల్చివేయాలని చెప్పేసి అధికారులు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నిల్వ కొండాపూర్ పరిధిలోని ఏదైతే ఈ సిద్దిక్ నగర్ లో నిన్న రాత్రి పూర్తిగా ఏదైతే భవనం మొత్తం 5 అంతస్తులు ఉన్నటువంటి భవనం ఓ పక్కకు అయితే ఒరిగిపోయింది. సో పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ 60 గజాల్లో మరో బిల్డింగ్ కు సంబంధించినటువంటి సెల్లార్ల తవ్వకం జరుగుతుంది. సో సెట్ బ్యాక్ లేకుండా ఏదైతే నిర్మాణం జరుగుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ అయితే ఓ పక్కకంతా కూడా ఒరిగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి దాదాపు 6 కుటుంబాలు వాళ్ళంతా కూడా ఉలిక్కి పడ్డారు. అందులోంచి వారందరూ కూడా బయటికి దూకి పారిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో గత కొద్ది రోజులుగా ఏదైతే పక్కనే ఎలాంటి అనుమతులు లేకుండా, ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఆ సెల్లార్ల తవ్వకం చేస్తున్నారు. సో ఈ సెల్లార్ల తవ్వకం చేస్తున్నటువంటి క్రమంలో ఆ బిల్డింగ్ ని ఆనుకొని ఆ పక్కన ఉన్నటువంటి బేస్ కి దాని లోపల దాదాపు 20 అడుగుల లోతు సెల్లార్లు అయితే తవ్వుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో గత 3 రోజుల నుంచి కూడా పక్కనే ఉన్నటువంటి ఆ బిల్డింగ్ ఒరిగినటువంటి యజమాని కూడా సో అక్కడ ఉన్నటువంటి వారికి జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కూడా సో వారు అదే విధంగా సెల్లార్ తవ్వకం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ పూర్తిగా పక్కకైతే ఒరిగిపోయింది. సో ప్రస్తుతం దాన్ని కూల్చివేయాలా ఏం చేయాలనే దాని మీద మాత్రం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ నిపుణులు ప్రస్తుతం దాన్ని పరిశీలిస్తున్నారు. సో ఒకవేళ పూర్తిగా అది దాదాపు 70 to 80% పూర్తిగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటే మాత్రం దాన్ని పూర్తిగా డిమాలిషన్ చేసే విధంగా ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి వెహికల్స్ ని డిమాలిషన్ వెహికల్స్ తీసుకొచ్చి ఈరోజు కూల్చివేసేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఆ భవనానికి సంబంధించినటువంటి యజమానుల మీద కూడా కేసులు పెట్టామని కూడా జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి అయితే వెల్లడించారు. మొత్తం 60 గజాల్లో దాదాపు ఏదైతే 5 అంతస్తులను నిర్మించారు, ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా కూడా ఆ బిల్డింగ్ ని నిర్మించినటువంటి పరిస్థితి. సో పక్కనే ఉన్నటువంటి సెల్లార్ పరిస్థితి కూడా అదే. సో అక్కడ అసలు జిహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకోకుండానే ఆ సెల్లార్లను తవ్వినటువంటి ఆ పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే జిహెచ్ఎంసీ అధికారులు డిఆర్ఎఫ్ టీమ్స్ అయితే ప్రస్తుతం అక్కడ స్థానికులు ఎవరూ లేకుండా పూర్తిగా ఖాళీ చేయించారు. సో పోలీసులు కూడా అక్కడ
రాత్రి నుంచి పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు ఇంజనీరింగ్ బృందం దాంతో పాటు జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్తిగా పరిశీలించిన తర్వాత సో ఈ రోజు కూల్చివేతలు దాని మీద మాత్రం ఒక తుది నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు ఒక 5-6 ఇళ్లను పూర్తిగా దాన్ని ఆనుకుని ఉన్నాయి. సో సిద్దిక్ నగర్ అనేది పూర్తిగా ఒక బస్తీ ఏరియా, సో మురికివాడల ప్రాంతం అదంతా కూడా. సో ఆ ఏరియాలో చిన్న చిన్న గల్లీలు 60 గజాలు 50 గజాల్లోనే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా గత కొద్ది రోజులుగా అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణం అయితే జరుగుతుంది. దీని మీద ఏదైతే ఇప్పటి వరకు మాత్రము అనేక కంప్లైంట్స్ కూడా వచ్చాయని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతం సెట్ బ్యాక్ లేకుండా ఈ నిర్మాణం చేయడం మూలంగా సో ఈ ఘటన జరిగినట్లు కూడా అధికారులు అయితే ఒక ప్రాథమికంగా ఒక నిర్ధారణకైతే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో భవనానికి సంబంధించినటువంటి యజమానుల మీద కూడా కేసు అయితే నమోదు చేశారు. సో మరి కాసేపట్లో అంటే దీన్ని కూల్చివేయాలా ఏంటనే దాని మీద మాత్రం జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం అక్కడ ఉన్నటువంటి వారు ఎవరిని కూడా లేకుండా ఖాళీ చేయించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్. చేయాలన్నా ఇద్దరు వస్తుంది.